58 స్క్వేర్. 58 స్క్వేర్ చిట్ట చివరి 2 అంకెలు కావాలి. 58 స్క్వేర్ లాస్ట్ 2 డిజిట్స్. 58 స్క్వేర్ లాస్ట్ 2 డిజిట్స్. ఏదైతే నంబర్ ఉందో ఫస్ట్ దాని అటెన్షన్ చిట్ట చివరి అంకెల మీద పెట్టు. 58. 50కి ఎంత ఎక్కువ సార్ ఇది? 50కి 8 ఎక్కువ. 50 ప్లస్ పీ స్క్వేర్ అయినా లాస్ట్ 2 డిజిట్స్ సేమ్. 8 స్క్వేర్ ఇట్ ఈస్ 64. 58 స్క్వేర్ అంటే 50 ప్లస్ 8 హోల్ స్క్వేర్. పీ స్క్వేర్ 50 ప్లస్ పీ స్క్వేర్. పీ స్క్వేర్ 50 మైనస్ పీ స్క్వేర్. లాస్ట్ 2 డిజిట్స్ సేమ్. అంటే ఈ నంబర్కి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ చేయాల్సిన అవసరం లేదు. 50కి ఎంత ఎక్కువ? 8 ఎక్కువ. 50 ప్లస్ 8 స్క్వేర్. 8 స్క్వేర్ ఎంత? 64. సపోజ్గా క్వశ్చన్ ఏంటంటే 43 స్క్వేర్. 10 ఎగ్జాంపుల్ సాల్వ్ చేద్దాం. 43 స్క్వేర్. 43 స్క్వేర్. 43 అంటే 50కి ఎంత తక్కువ? 7 తక్కువ. 50 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే 7 స్క్వేర్. 7 స్క్వేర్ అంటే 49. 7 స్క్వేర్ అంటే 49. 7 స్క్వేర్ అంటే 49. 50కి ఎంత ఎక్కువ? 50కి ఎంత తక్కువ? 100కు ఎంత ఎక్కువ? 100కు ఎంత తక్కువ? ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. 97 స్క్వేర్. 100కు ఎంత ఎక్కువ? 100కు ఎంత తక్కువ? 100 మైనస్ 3 స్క్వేర్ అంటే 3 స్క్వేర్. 3 స్క్వేర్ వాల్యూ అంటే ఎంత? 0. 09. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైందా? సార్ 3 డిజిట్స్ కంటే ఎక్కువ ఉంటే ఏం చేయాలి? 3152 స్క్వేర్. ఓన్లీ లాస్ట్ చిట్ట చివరి 2 అంకెలే కావాలి. 52 స్క్వేర్ మనకు ఓన్లీ చిట్ట చివరి 2 అంకెలే కావాలి. 52 స్క్వేర్ అంటే 50 ప్లస్ 2 స్క్వేర్ అంటే 2 స్క్వేర్. 2 స్క్వేర్ అంటే ఎంత? 04. 2 స్క్వేర్ అంటే ఎంత? 04. అందరికీ ఈ 4 ఎగ్జాంపుల్స్ క్లియర్గా అర్థమైందా? అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. ఇంకో 6 ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేద్దాం. ఒక నంబర్కి స్క్వేర్ చేసిన, 50 ప్లస్ నంబర్ హోల్ స్క్వేర్ చేసిన, 50 మైనస్ నంబర్ హోల్ స్క్వేర్ చేసిన, 100 ప్లస్ నంబర్ స్క్వేర్ చేసిన, 100 మైనస్ నంబర్ స్క్వేర్ చేసిన చిట్ట చివరి 2 అంకెలు సమానము. చిట్ట చివరి 2 అంకెలు సమానం.